పాషా గారు ఈ పాయింట్ చెప్పండి. మోడీ గారు కామెంట్ వర్మ పెట్టినటువంటి ఎక్స్పోస్ట్. పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం అండి. సార్ ఇక్కడ ముందు వర్మ గారు పెట్టినటువంటి పోస్టు కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవము అని చెప్పేసి ఇందులో మీరు వెతికితే ఒక 100 అర్థాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన అర్థం ఏంటంటే నేను కష్టపడితే గౌరవం నువ్వు సంపాదించుకున్నావు, అది నిజమైన గౌరవం కాదు అని చెప్పేసి వర్మ గారు చెప్పాలనుకుంటున్నారు. అందరికీ తెలుసు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచింది పవన్ కళ్యాణ్ గారైనా సరే గెలిపించింది మాత్రం వర్మ గారు. నేను అక్కడ ఉన్నా, పిఠాపురంలో నేను ఉన్నా, పర్సనల్ గా చూశాను, అక్కడ స్థితిగతులు మొత్తం చూసిన కాబట్టి నాకు తెలుసు ఎవరెక్కడ వర్క్ చేశారు. అయితే ఈ విషయాన్ని వర్మ గారు పాపం చెప్పలేక చెప్పుకున్నాడు ఈ ట్వీట్ ద్వారా. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, అంటే ఎందుకు చెప్పాడు దాని కారణం కూడా చెప్తా. కారణం ఏంటంటే గెలిచిన తర్వాత తనకేదో చేస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడము, గెలిచిన తర్వాత 9 నెలలైనా సరే తనకేది చేయకుండా తన అన్నకి ఈరోజు మంత్రి పదవి కోసం పవన్ కళ్యాణ్ గారు పడే పాటలు చూస్తే, అరే నేను కదా నా సీట్ త్యాగం చేసి నేను ఇచ్చింది, నాకేమన్నా నువ్వు చేయాలి కదా, నాకు చేయకుండా నువ్వు మీ అన్నకి, మీ కుటుంబానికి, మీ మిత్రులకి అందరికీ చూసుకుంటే మరి నేను ఎటుపోవాలి అని చెప్పేసి తన బాధ చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థం అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థం అవ్వాలి, ప్రజలకు కూడా అర్థం అవ్వాలని చెప్పేసి పాపం ఆయన ఈ ట్వీట్ పెట్టుకున్నాడు. సరే అది వేరే విషయం, కొంచెం అది కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి వీడియో కూడా పెట్టారు. అయితే పవన్ గెలిపించిన, అంటే నేను గెలిపించాను, కష్టం నాదే అని చెప్పుకోవడం, అదే చెప్పుకున్నారు. కాకపోతే దాని మీద నిలబడలేక పాపం డిలీట్ చేసుకున్నారు. సరే అది వేరే కారణాలు ఏమైనా ప్రెజర్ వచ్చింది. అసలు ఈ విషయం చెప్పిందే దానికి. ఇంకో విషయం ఏంటంటే ఇంతకంటే ముందు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నిలబడ్డాడు, ఓడిపోయాడు, మనకు తెలుసు. ఇక్కడ ఈ గెలుపు ఎంత కాదన్నా, ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వర్మ గారి గెలుపు, పవన్ కళ్యాణ్ గారి గెలుపు కాదు. అది అంటే నా లెక్క ప్రకారం. అంటే అట్లా సార్, పిఠాపురంలో ప్రజలు ఓట్లేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉండరా? ఆయన మాటలు వినరా? ఆయన కోసం ఓట్లు వేయరా? సార్ వర్మ గారి గురించి మీకు కూడా తెలుసు. వర్మ గారు అక్కడ పిఠాపురంలో ఆయన ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి గెలిపిన వ్యక్తి. అవును, ఆయనకి టికెట్ రాకపోతే జనాదరణ ఉంది, ఆయనకి జనాదరణ ఉంది అక్కడ. దాన్ని ఆయన త్యాగం చేశాడు. చాలా పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇక మోదీ గారి దగ్గర కూడా వద్దాం. కుమారుడి లైఫ్ కూడా కొంచెం ప్రమాదంలో పెట్టినట్టే, ఆయన తన కుమారుడి కూడా ప్రమాదంలో పెట్టినట్టు కోసం త్యాగం. ఇంకో విషయం సార్, కొన్ని విషయాలు మన సాక్షిలో కూడా వచ్చినాయి. ఆయనని టార్గెట్ చేసి అక్కడ ప్రస్తుతం జనసేన ఆయనని లేకుండా చేయాలని కూడా, అంటే రాజకీయంగా అక్కడ లేకుండా చేయాలి ఆయనని మొత్తానికి అని కూడా ప్రయత్నాలు జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ ఇక్కడే స్థిరపడిపోవాలంటే వర్మ అక్కడ ఉండకూడదు, ఉంటుంది కదా సార్. ఇది ఎప్పటికైనా ప్రమాదం కదా. అవును, ఒక పిఠాపురం అనే వరలో 2 కత్తులు, పవన్ కళ్యాణ్ వర్మ అనే 2 కత్తులు ఇవ్వలేవు కదా. ఆ కత్తిని లేకుండా చేస్తున్నారు ఎవరంటే జన సైనికులు. ఇది వర్మ గారి ట్వీట్. ఇక మోదీ గారి దగ్గర కూడా వద్దాం సార్. మోదీ గారు రాజకీయంగా ఆయనకి చాలా సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉంది. మోదీ గారికి, ఆయనకి సనాతనికి సన్యాసికి ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసు సార్ ఆయనకి. ఓకే, మనకి క్లియర్గా మనకు తెలియకపోవచ్చు, కాషాయం ధరించిన ప్రతివాడు సనాతని కాదు, సన్యాసి కూడా అయి ఉంటాడు అని చెప్పేసి ఆయనకు తెలుసు. ఆ విషయాన్ని ఆయన గుర్తు చేసుకుని ఆ స్టేజ్ మీద నిలబడి ఆయన నవ్విండు. ముందు ఆ వీడియో మీరు ముందు చూడండి, ఆయన నవ్విండు. ఎవరిని అంత దగ్గరగా అంత క్లోజ్ గా వెళ్ళి మాట్లాడలేదు, ఆయన నవ్విండు. నవ్వి ఏమన్నారు ఇక్కడ అంటే, ఈనాడులో వచ్చింది, మళ్ళీ ఒకసారి చదువుతా. ఇవన్నీ వదిలేసి మీరు హిమాలయాలకి వెళ్ళిపోతున్నారా? దీనికి ఇంకా టైం ఉంది. మీరు ఇప్పుడు ప్రజల కోసం పనిచేయాలంటే ఇక్కడ కొన్ని అర్థాలు. మొదటి అర్థం, మీరు ప్రజల కోసం పనిచేయట్లేదు. వాస్తవమేనది. మీరు అది వాస్తవమా కదా? ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది కదా. మోదీ గారు చెప్పింది ఎవరు? ప్రధాని, దేశ ప్రధాని అండి. పవన్ కళ్యాణ్ పని చేయట్లేదని తేల్చేసినట్టే కదా. ఆయన చెప్పినట్టే, మీరు పని చేయట్లేదండి ప్రజల కోసము, హిమాలయాలకు తర్వాత మీరు వెళ్ళొచ్చు, మిమ్మల్ని ప్రజలు నమ్ముకున్నారు, ఓట్లు వేసారు, మీ వేషాల తర్వాత పరిపాలన చేయండి, 23 సీట్లు ఇచ్చారు మీకు, మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేసే ప్రజల కోసం పనిచేయండి సార్, ఇవన్నీ పనులు తర్వాత చేసుకోవచ్చు, 2029లో మీరు ఓడిపోతే దాని తర్వాత మీకు చాలా టైం ఉంటుంది, అప్పుడు మీరు మొత్తం గుళ్ళు తిరగవచ్చు అని చెప్పేసి చెప్పగానే మోదీ గారు చెప్పేసాడు. ఇక్కడ ఇంకో విషయము, మనం ప్రధాని గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది మాట్లాడాడు, ఆయన ఎక్స్పీరియన్స్ మనం చూడాలి, ఆయన ఒక ప్రధానిని కూడా చూడాలి. ఆయనకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఎట్లా రాజకీయాలు మారుతున్నాయి అన్న విషయం ఆయనకు తెలుస్తున్నది. అందుకే మోదీ గారు ఈ మాట అన్నారు. రెండో విషయం ఏంటంటే సార్, కొంచెం ఒక చిన్న విషయం కొంచెం డీటెయిల్గా చెప్తాను నేను. సరే, రాజకీయాలు కూడా మాట్లాడు కాబట్టి ఎందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇప్పుడు ఈ గుళ్ళ ఎంట తిరుగుతున్నాడు, ఎందుకని కాషాయం తెలుస్తున్నాడు, దీని వెనకాల కారణం ఏముంటుంది సార్? 55 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆయనకి దేవుడి మీద భక్తి అన్నది మొదలవ్వలేదు. ఇప్పుడు ఎందుకు సడన్ గా మొదలైంది, దీని వెనకాల కారణం ఏంటి అన్న దాంట్లో కూడా విశ్లేషిస్తే ఒక ఇంపార్టెంట్ విషయం బయటపడుతుంది.
ఏంటి అంటే బీజేపీ ఎన్నో నెంబర్లో ఉంది, 4వ నెంబర్లో ఉంది. మొదటి స్థానం వైసీపీ, 2 టీడీపీ, 3వది జనసేన, 4వది బీజేపీ 3 అవ్వాలంటే ఏం చేయాలి? ఓకే, అవ్వలేదు, ఎంత కష్టపడ్డా అవ్వలేదు. అవ్వాలి అంటే జనసేనని కలుపుకుంటేనే 3 అవుతుంది. జనసేనని కలుపుకోవాలి, జనసేన బీజేపీలో విలీనం అవుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకున్నా అది నిజం, అది ఫ్యూచర్లో జరుగుతుంది. అంతే, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. అంటే తాను బీజేపీలో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం సేమ్ సార్, అది ఆల్రెడీ చరిత్ర ఉంది. ఒక్కసారి జరిగిన తర్వాత అదే తప్పు మళ్ళీ చేస్తారా సార్? కానీ ఈసారి ఈయన ఏం చేస్తున్నాడో అది చూడండి. ఈసారి ఇప్పటికే ఆ విమర్శ ఉంది కదా, వీళ్ళని నమ్ముకొని ఓట్లు వేస్తే తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేస్తారనేది ఒకటి ఉంది కదా. తమ్ముడు కూడా అలాగే చేస్తాడు, బీజేపీలో కలుపుతాడు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈయన భయం ఏంటి, అరే మరి మా అన్నలాగా నాకు కూడా రాజకీయ జీవితం లేకుండా పోద్దా అని చెప్పేసి ఈయన ఏం చేశాడంటే, నేను కూడా ఒక యోగిలాగా ఇండియాలో ఇప్పుడు బీజేపీలో చేరతాడు, చేరిన తర్వాత అక్కడ పేరు రావాలంటే ఏం కావాలి, ఆర్ఎస్ఎస్కి దగ్గర అవ్వాలి, ఒక యోగిలాగా అంటే యోగి ఆదిత్యనాథ్ లెవెల్లో నేను కూడా పైకి వెళ్ళాలి అని చెప్పేసి మరి అట్లా అనుకుంటే ప్రధానికే పదవికే పోటీ చేయొచ్చు కదా. కొంచెం ఫ్యూచర్ అన్నది తర్వాత విషయము. కాకపోతే ఈ రోజు తన ఆలోచన ఇది లేకపోతే సార్ ఏ సందర్భము సమయం లేకుండా ఇక్కడ బడ్జెట్ మీటింగ్ కోసం అక్కడ మీటింగ్ జరుగుతుంటే స్వయంగా ముఖ్యమంత్రి కూర్చుంటే మీటింగ్ లో నాకు జ్వరం వచ్చింది అని చెప్పేసి ఫోన్ ఎత్తకుండా మీరు గుళ్ళ ఎట్లా పోయినారు, ఎందుకు పోయారు? ఏదో కారణం ఉండాలి కదా దానికి. మరి ఏ కారణం లేకుండా కనీసం తన శాఖలో ఫైళ్లు ఇప్పటి వరకు కదలట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు, ఈనాడు పేపర్ ప్రచురించింది. అత్యధికంగా పెండింగ్ ఫైల్స్ ఉన్న ఏకైక శాఖ అయింది అని చెప్పి ఇచ్చారు. ఇంకో విషయం ఉంది. రెండో దానికి 10th ర్యాంక్ వేశారు. ఆయనేమో ఒక కేబినెట్ మీటింగ్కి రాలేదు. ఆయనేమో ఉన్నత స్థాయి అధికారుల భేటీ ఒకటి సమీక్షా సమావేశం చంద్రబాబు నాయుడు గారు పెడితే దానికి రాలేదు. ఇప్పుడు మొత్తం దేవాలయాలు మొత్తం తిరుగుతున్నారు. ఢిల్లీలో సీఎం ప్రమాణ స్వీకారం ఆ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. వీటికన్నిటికీ వెన్నునొప్పి కానీ ఇతర ఇబ్బందులు కానీ ఏమీ ఉండవు. మరి రైతుల కష్టాలు వచ్చేటప్పటికి మాత్రం ఈ నొప్పులు లేకపోతే సమీక్ష సమావేశాలకు నొప్పులు. అది కాదు సార్, ఒక గుడికి వెళ్ళాలి అంటే ఎంత పెద్ద ప్రాసెస్ మీకు తెలుసు బాగా. మెట్లు ఉంటాయి, ఎక్కడాలు ఉంటాయి, కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, అన్ని తిరిగి వచ్చాను కదా. ఈ రోజు జ్వరం ఉందంటే రేపు పొద్దున వెళ్ళిపోయాడు అంటే ఆయన ఫిట్ గానే ఉన్నాడు. అది. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇక్కడ మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి చెగువీర అన్నాడు, ఇంకోసారి బహుజన్ సమాజ్వాదీ అన్నాడు, ఇంకోసారి అదేదో అన్నాడు, ఇంకోసారి అదేదో అన్నాడు. అటు ఇటు పోయి మోదీ గారికి తెలిసిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్లో నిలకడ లేదు. నీకు మంచి అవకాశం వచ్చింది, నువ్వు హిమాలయాలకు తర్వాత వెళ్ళిపో పర్లే, కానీ ఈసారి ప్రజల కోసం పనిచేసి పేరు సంపాదించుకో, లేకపోతే రాబోయే ఎన్నికల్లో కష్టమవుతుంది అని చెప్పేసి పాపం చెప్పకనే చెప్పాడు. కాకపోతే ఇందులో నాకు వచ్చిన డౌట్ సార్, డౌట్ ఏంటంటే సరే మోదీ గారు చెప్పిండు నవ్వుకుంటూ, ఈయన పాపం నవ్వుకుంటూ బదులిచ్చేసాడు. ఈ న్యూస్ బయటకి ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చింది ఈ న్యూస్ బయటికి? ఈనాడే రాసినాడు. ఏమని రాసినాడు అంటే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పంచుకున్నారట, మీడియాతో పంచుకున్నారట. ఏంటి సార్ అంటే పవన్ కళ్యాణ్ గారేమో నాతో మోదీ గారి సెటైర్ లిస్ట్ అని పంచుకుంటాడు, చంద్రబాబు నాయుడు గారేమో నన్ను నైట్ ఉండిపోమన్నాడు, నేను ఉండలేదు. రాష్ట్రానికి చాలా ఉపయోగం వీళ్ళిద్దరి వల్ల, ఈ మాటల వల్ల ఎంత ఉపయోగం సార్ రాష్ట్రానికి, ఎంత ప్రయోజనం, చాలా ప్రయోజనం కదా సార్. ఒక 2 సక్సెస్ అయినట్టే కదా. హిమాలయాలకు వెళ్ళొద్దని ఆయనకి చెప్పారు, రాత్రికి ఎక్కడే ఉన్నాడని ఈయనకి చెప్పారు. ఎంత ఉపయోగం కోసం. శివరాజ్ సింగ్ చౌహాన్ నువ్వు కలవాలి, అది నీ బాధ్యత, కర్తవ్యం. కలవకుండా పిట్ట కథలు చెప్తుంటే అవి మనం విని ప్రజలందరూ మనము చంద్రబాబు నాయుడు గారిని మోదీ గారు ఉండిపోమన్నాడంట, నైట్ డిన్నర్ చేసి ఇక్కడ పండుకో, పొద్దున బొద్దులే అన్నాడంట అని చెప్పేసి మనం అందరము అంతా పడుకోనైనా పొద్దున్నే శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి రావచ్చు కదా. అదే అంటున్నాను నేను. మీరు వెళ్ళిన అసలు పనేంటి, మీరు వెళ్ళిన పనేంటి? సరే అక్కడ వెళ్ళారు, మీ పని చూసుకున్నారు, కొత్త ముఖ్యమంత్రి, ఓకే. చివరిగా సార్ ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం, పవన్ కళ్యాణ్ అయినా సరే మన చంద్రబాబు నాయుడు గారు అయినా సరే అక్కడికి వెళ్ళారు, ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు. మీరు అది చేసుకుని వచ్చుంటే మిమ్మల్ని ఇంతగా ప్రశ్నించవలసిన. కానీ మీరు మిర్చి రైతులకి మేము న్యాయం చేసేస్తాం, మేము అది చేసేస్తాం అని పేపర్లలో వాళ్ళ పచ్చ మీడియా. కానీ ఈ గెలుపు ఎవరిది సార్? మీరు చెప్పండి నాకు, గెలుపు ఎవరిది ఇది? ఈ రోజు ప్రతి మిర్చి రైతు ఈ గెలుపు ఎవరిది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికి రాకపోయి ఉంటే వీళ్ళు నిద్ర లేచే వాళ్ళ? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అక్కడ మిర్చి రైతులతో మాట్లాడితే మొత్తం వీళ్ళ కుర్చీలు కదిలిపోయినాయి. ఇంకో విషయం చెప్తాను మీకు, సరే 100 మంది 100 ట్రోల్ చేసుకోవచ్చు, అక్కడ ఎవరు రాలేదు, వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ వైసీపీ వాళ్ళు అది ఇదని కొంతమందితో మాట్లాడించారు, అవి సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. నేను నిజం చెప్తాను మీకు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి అందింది. ఇది జెన్యూన్ క్రౌడ్,